శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ రోజున అత్యద్భుతంగా కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం, ఆనివర ఆస్థానం ఎన్నెన్నో విశేషాలతో కూడుకున్నటువంటిది. అట్టి స్వామివారి యొక్క వైభవాన్ని దశ దిశలా ప్రకటింపజేస్తూ శ్రీ భూ సమేతుడైనటువంటి స్వామి పుష్ప పల్లకిలో ఈ సాయం వేళలో పుష్పసోయగాలతో శోభిస్తూ శ్రీదేవితో భూదేవితో కూడి విశ్వరూప సందర్శన చేసినటువంటి ఆనాడు అర్జునుడు ఏ విధంగా ఆశ్చర్యకరమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తారో ఈనాడు కూడా భక్తులు కనులంతా కూడా విప్పార్చి చూస్తూ ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని ఆనాడు గజరాజుగా ఉన్నటువంటి ఇంద్రద్యుమ్నుడు పూర్వజన్మలో తాను చేసినటువంటి భగవద్ ఆరాధన ప్రభావం వల్ల ప్రాగ్జన్మన్యనుశిక్షితం అంటారు. అలాంటి ఆ స్వామి ఈనాడు ఈ దివ్యమైన మహోత్సవంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి యొక్క దివ్య లీలల్ని భావిస్తూ అదుగో ఆ భక్తజన సందోహం మధ్య పుష్ప పల్లకిలో ఆ దేవదేవుడు కలియుగ సార్వభౌముడు సాకేత సార్వభౌముడు వెంకటాద్రీసుడు శతానందుడు వామదేవుడు శంఖన మహారాజు బ్రహ్మాది దేవతలు అగస్త్యాది మహర్ష్యాదులందరూ ప్రార్థించి ఆ శ్రీనివాస మఖి తిరుమల నంబి హతీరాం వామాజీ వెంగమాంబ ఇలాగా ఎందరెందరో మహానుభావులు ఆ దేవదేవుని దర్శించి భావించి కీర్తించి స్మరించి తరించారు. వామన పురాణంలో సాక్షాత్తుగా ఆ జనక మహారాజు వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి చక్కగా సేవించాడు అని వస్తాయి. ఒకానొక కాలంలో నిర్లోముడు అనే పేరు కలిగిన మహర్షి ఇక్కడ తపస్సు చేసి వెంకటాచల క్షేత్రానికి వానర సైన్యంతో రామలక్ష్మణులు విచ్చేస్తారని వారిని సేవిస్తే బ్రహ్మలోకం వస్తావని చెప్తాడు బ్రహ్మగారు. అలాగే వచ్చాడు రామభద్రుడు కూడా ఈ వెంకటాచలానికి. అదిగో సమున్నతమైన ఆ రాజగోపురాన్ని చూస్తే మనకేమనిపిస్తోంది, మనం చాలా అల్పులం అనిపిస్తోంది. అందువలనే త్వద్దాసదాస చరమావధి దాసదాస, నీ దాసులకు నీ సేవకులకు సేవకులమయ్యా. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథాన్ని కులశేఖరులు వారు సాగిస్తారు. అదిగో అందమైనటువంటి ఆ వాహన మండపంలో వేంచేసి ఆ లీలామానుష విగ్రహుడు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు
నేను ఇక్కడనే కాదు, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని నేనే. ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి సత్యము, జ్ఞానము, అనంతము అయినటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ ఉపనిషత్కారులు భావించినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని నేనే అని చెప్పకనే చెబుతూ, అదిగో మనకు ఆ విశ్వరూప సందర్శనం. ఇలాంటిదే వానరులు కూడా చూశారట. ఒకానొక సమయంలో అంజనాద్రిలో తపస్సు చేస్తూ ఉన్న హనుమంతుని తల్లి అంజనాదేవి రామచంద్రమూర్తిని సేవిస్తోంది. ఆ సమయంలో ప్రముఖ వీరులు గజులు, గవాక్షులు, గవయులు, శరభులు, గంధమాదనులు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు వీరంతా కూడా ఆ పుష్కరిణికి ఈశాన్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి గుహని చూశారట. దదృశేత్ర మహాజ్యోతి సూర్యకోటి నివోదిత జ్యోతిర్గణానాం తడితాం మిలితానాం ఇవాబభౌ. అక్కడ అనేక చిత్ర విచిత్రాలు ఉన్నాయి. శంఖచక్ర ధరాస్తత్ర సర్వే చైవ చతుర్భుజా తన్మధ్యే సుమహద్దివ్యం విమానం సూర్యసన్నిభం అత్యున్నత మహామేరు శృంగతుల్యం మనోహరం పీతాంబరధరం సౌమ్యం ఆసీనం కాంచనాసనే ఫణామణి మహాకాంతి విరాజిత కిరీటినం అని అద్భుతంగా శ్రీవత్స కౌస్తుభోరస్కం వనమాలా విభూషితం కృపారస తరంగౌఘ పూర్ణనేత్రాంబుజద్వయం. ఆ గుహాంతర్భాగంలో దివ్యమైనటువంటి ఆ వైకుంఠ మధ్యంలో సూర్యమండలంలాగా ప్రకాశించే విమాన గోపురం ఉన్నది. ఆ మధ్యలో శ్రీవత్స కౌస్తుభాలంకారులు, వనమాల విభూషితులు, దయాసముద్రులు, ఆ ప్రసన్న పద్మనేత్రుడైన శ్రీమన్నారాయణుడు బంగారు సింహాసనం మీద సుఖాసీనుడై ఉన్నారట. ఆ చతుర్భుజుడు బంగారు బెత్తం ధరించిన విశ్వక్సేనులు కూడా ఉన్నారు. ఇది వానర వీరులు దర్శించారట. అద్భుతమైనటువంటిది, దేవతలకు కూడా తెలియనటువంటిది. శంఖచక్ర గదాధారులైన దివ్య పురుషులు, తేజప్రభావ సంపన్నులైన ముక్తులట. కలియుగంలో ఈ గుహా ప్రదేశంలో జనసమ్మర్దం ఉంటారు అని నిత్యసూరులతో ఆయన నీలమేఘశ్యాములు సుందరాకారులు. అదిగో ఆకాశమంతా నీలిరంగులో అద్భుతంగా ఆ నీలమేఘ శరీరుడైనటువంటి దివ్యకాంతి తేజోస్వరూపుడైనటువంటి శ్రీహపతి శ్రీనివాసుని మనకు గుర్తుకు తెస్తోంది. ఆ మహారాజ గోపురం, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ గొల్ల మండపం, ఆ సన్నివేశం, తిరుమల అంతా కూడా వరుణదేవుడు ఇప్పుడే వచ్చి అంతా శుభ్రం చేశాడు. స్వామివారి ఆగమనానికి సమస్తమైన దేవతలు కూడా పరిచారకులు అవుతారు. వారు అక్కడ రాళ్ళలాగా పడి ఉంటారు, చెట్లలాగా పడి ఉంటారు. మహర్షులు, దేవతలు అందరూ కూడా ఆ సకల లోక సార్వభౌములు శ్రీహపతి ఆ శ్రీనివాసుని, ఆ జగన్నియామకుడైనటువంటి లీలాస్వరూపుడైనటువంటి సుందరాతి సుందరమైన కలువరేకుల్లాంటి నేత్రాలు కలిగిన ఆ పరమాత్మకు మహర్షులు, దేవతలు కూడా నతమస్తకులు అవుతారు. అదిగో పుష్ప సోయగాలు, ఆ పుష్పం హృదయానికి సంకేతం. అదిగో ఆ సుందరీమణులు, అప్సరసలు, జయాది అప్సరసలంతా నాట్యం చేస్తూ పుష్పాంజలి సమర్పిస్తారట. ఆ పుష్పాలు రకరకాలైనటువంటి ఆ పుష్పాలన్నీ కూడా జీవులకు సంకేతం. అందుకని ఈ గిరిరూపానుజ సాక్షాత్ అయోధ్య అధిత్యకా ఇత్థం రామ అవతారేణ సమాం క్రీడామకల్పయత్. ఇక్కడే ఉన్నాడు ఆయన. సప్తగిరులకు ఏం చేసినప్పుడు, పుట్టలో ఉన్నప్పుడు ఈ చింత చెట్టు దశరథుడుగా, వెంకటాచలమే లక్ష్మణుడుగా, తననే రామచంద్రుడుగా భావనామయ లీలా విభూతితో క్రీడించాడు. అలాగే శ్రీకృష్ణ స్వరూపుడిగా భావన చేశాడు. ఆయనే వాల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోధ చింత్రిణి బలభద్ర శేషశైలో మధురాభూదధికత్వక స్వామి పుష్కరిణీ తత్ర యమునా దివ్యరాజత యాదవాశ్చ మృగాः సర్వే ఖగా వై గోపికాదయః ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వెంకటాచలే. ఆయన చిత్ర విచిత్రమైన లీలలు చూపిస్తారట.
పుట్టనే దేవకీదేవిగా, వెంకటాచలాన్నే బలరాముడిగా, చింత చెట్టునే వసుదేవుడుగా, సప్తగిరి శిఖర ప్రదేశమే మధులుగా, స్వామి పుష్కరినే యమునా నదిగా, మృగాలే యాదవులుగా, అదిగో ఆ పుష్పాలతో కూడినటువంటి ఆ పుష్పరథం, పుష్పవాహనం, ఆ పుష్ప పల్లకిలో శ్రీదేవితో భూదేవితో కూడి శ్రీమన్నారాయణుడు ఆ విరాట్ విష్ణు స్వరూపాన్ని మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అనేక రూపాలలో అభివ్యక్తమయ్యేటువంటి చైతన్యం నేనే మనకు గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడిగా భావన చేస్తూ ఉన్నాడు. యస్య నామాన్యనంతాని పావనాని మనీషినాం వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహు తపస్విన. వరాహపురాణం చెప్తాను. అదిగో ఆ పుష్పాలన్నీ కదులుతూ ఉంటే ఎవని నామధేయములు అనంతములో సకల జీవులను స్మరణ మాత్రం చేతనే పవిత్రం చేస్తాయో ఆ చక్కని చిరునవ్వులు చిందిస్తూ ఉంటే వివిధమైన రూపాలతో ఈ లోకాన్ని చక్కగా రక్షించినటువంటి ఆ అవతార మూర్తులు. కృష్ణ అనే పేరు కలిగిన వాణ్ణి నా శరీర వర్ణం కూడా దానివల్లనే సార్థకమైంది ఆ పేరని తపస్సంపన్నులు అంటారు అని చక్కగా చెప్పడం జరుగుతోంది. ఆ దేవదేవుని యొక్క ఆ స్వరూపాన్ని భావన చేస్తూ బ్రహ్మాది దేవతలంతా ఈ రోజున ఈ అద్భుతమైన ఆ శ్రీనివాస పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారట. ఆ స్వామి యొక్క నతత్ర చక్షుర్గచ్చతి వాగ్గచ్చతి నో మనః యద్వాచానభ్యుదితం యన్మనసా న మనుతే. ఈ కనులు, జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన కర్మేంద్రియాలు, మనస్సు కూడా ఆ పరమాత్మని చేరలేవు అని మనకు ఉపనిషత్తులు చెప్తాయి. వాక్కు ద్వారా కూడా ఆ పరమాత్మ యొక్క ఆ వైభవాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మనస్సు చేత కూడా ఊహించలేదు. మరి ఎవరి శక్తి చేత ఈ వాక్కు పలకటానికి, మనసు ఊహించడానికి సమర్థమవుతోందో అతడే ఆ శ్రీనివాసుడు. అదిగో ఆ పరబ్రహ్మ, ఇతడే పరబ్రహ్మము అని అన్నమాచార్య స్వామి పరిపరి విధాలుగా గానం చేస్తాడు. అట్టి స్వామి చిత్ర విచిత్రమైన స్వర్ణాభరణాలను ధరించి ఆ చక్కని దివ్య తేజోమయ మూర్తికి హారతినిస్తూ ఉన్నారు. మనకు ఉపనిషత్తుల్లో 32 బ్రహ్మ విద్యలని చెప్పారు. ఆ బ్రహ్మ విద్యలలో ఉండేటువంటి ఆ అమలత్వం, ఆనందం, జ్ఞానము, అనంతత్వం ఇవన్నీ కూడా ఇదిగో ఆకారాన్ని ధరించి మన కోసం ఇక్కడ ఆ పరతత్వం దిగి వచ్చిందా. ఆ దేవదేవ శ్రీనివాస వెంకటేశ జయము జయము అని ఆ భక్తులంతా కూడా భావన చేస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణుడు ఆ పరతత్వం ఆ ఆకారాన్ని ధరిస్తూ పుష్ప సోయగాలతో సాగుతూ ఉంటే సనాతనమైనటువంటి ధర్మంలో ఆలయాలకు ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. ఈ ఆలయాల వల్ల కుటుంబ సంబంధాలు, మన ఆత్మ సంబంధమైనటువంటి, మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన వికాసాలు కలుగుతాయి. ఏషనారాయణ శ్రీమాన్ క్షీరాన్నవ నికేతన నాగపర్యంకముత్సృజ్య జగతో మధురాపురీం. మనకు హరివంశంలో చెప్తారు. అదిగో పరమ భాగవతోత్తముడు హనుమ ఇక్కడే ఆయన పుట్టాడు కదా, అందుకనే ప్రతిరోజు ఆయనతో భేటీ పెడతారట శ్రీనివాసుడు. ఏమయ్యా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గరికి తొందరగా పంపించు, వాళ్ళ కోరికలన్నీ నువ్వే తీర్చవయ్యా. ఐహికేషు సమనుప్రాప్తే రామతాపిన్యుపనిషత్తులో అంటాడు హనుమ, ఈలోక సంబంధమైనటువంటి కోరికలన్నీ నేను తీరుస్తాను. మోక్షం కేవలం అత్యున్నతమైనటువంటి స్థితిని మా స్వామిని కోరండి. చిన్న చిన్న వాటికి ఆయన దగ్గరికి పోవటం ఏమిటి? ఆయన సర్వలోక సార్వభౌముడు. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని పురాణాలు చెబుతాయి.
ఆ నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. గోపికలంతా కూడా ఈ పరమాత్మని అన్వేషించడానికి చెట్టు పుట్ట రాయిరప్ప యమునా తీరంలో ఆ బృందావన సంచారిని వెతికారట. తవ కథామృతం తప్త జీవనం. ఆహా కృష్ణ, నీ పేరెంతో మధురమురా. ఆ గోపికల యొక్క భక్తికి ఆ శ్రీదేవి భూదేవి వారిద్దరూ కూడా రుక్మిణిగా సత్యభామగా వచ్చి ఆ శ్రీకృష్ణ అవతార వైభవాన్ని చూసి విస్మయాన్ని పొందారట. ఎంత తత్వం, ఎంత గొప్పవాడివయ్యా. ఆ గోపికలు బృందావన దివ్యధామంలో ఉన్నటువంటి వారు యథా వ్రజగోపికానాం, ఆ గోపికలంత భక్తి మరెవరికి లేదని ఆయన సిద్ధాంతం చేశారు. ఉద్ధవుడు నేను చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసిమెలిసి తిరిగాను, నేను చాలా గొప్ప జ్ఞానిని, నేను మహాభక్తుణ్ణి అని ఉండేది. ఏమయ్యా ఒక్కసారి ఆ బృందావనం వెళ్ళరా అన్నాడు. అంతే, అక్కడ గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ వందే నందవ్రజ స్త్రీనాం పాదరేణు అభీక్షణశ. ఆ నందగోకులంలో ఒక చెట్టై రాయై పుట్టై ఆ తిరుగుతూ ఆ నందగోపికల యొక్క పాదధూరిని నేను శిరస్సున ధరిస్తా అన్నాడు. బ్రహ్మంతటి వాడు కిందపడి దొల్లాడు. ఆ బృందావన దివ్యధామంలో అలాంటి లీలామానుష విగ్రహులు కన్నయ్య అదిగో ఆ పుష్పపల్లికకే ఒక అద్భుతమైన శోభను కలిగిస్తూ నేనే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అంతటా ఉన్నాను అని చూపిస్తూ ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్యత పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అని మహాభారతంలో ఇదిగో ఈ పరతత్వాన్ని చక్కగా ప్రాప్త్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తద్వా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః ఋషయశ్చ మహాత్మానః వేదాంత వేదినః అన్నట్టుగా అర్ధపంచక జ్ఞానాన్ని కలిగించవయ్యా అందరికీ కూడా. ఆహా, ఆ ఉపనిషత్తర్థం ఉలూఖలే నిబద్ధం అంటారు. ఆ ఉపనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ ఆ యశోదమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేటువంటి స్వామిని ఒక రోటికి కట్టివేసిందిట. ఆహా, ఎంత అద్భుతమయ్యా. ఆ శివుడు చెలికాడా, బ్రహ్మకుమారుడా, వారెవ్వరికీ లేనటువంటి మహద్భాగ్యం ఆ యశోదమ్మ కరేరే. ఎంత అద్భుతమయ్యా, ఎంత భక్తవాత్సల్యం కలిగిన వాడివి. ఆకాశమంతా నీలావృతమై వర్షించేటువంటి మేఘం ఈ ఆషాఢంలో, అందువల్లనే మేఘదూతంలో అంటాడు కాళిదాసు ఆషాఢస్య ప్రథమ అని. ఈ ఆషాఢమాసం అంతా కూడా ఏదో ఆ మేఘాలతో కూడి ఉంటోందే, అది వర్షం పడేదేనా? ఆ పరతత్వాన్ని పరిశోధన చేసి మహానుభావులు మనం ఏ పరమాత్మని పొందాలి అని అనుకుంటున్నామో శృతి స్మృతి పురాణ ఇతిహాస ప్రమాణాలన్నింటినీ కూడా మనం అవగతం చేసుకుంటే అదిగో ఈయన నుంచే సమస్తమైనటువంటి ఈ సృష్టి అంతా వచ్చింది. యతోవా జిమాని భూతాని జాయంతే కారణవాక్యం జన్మాద్యస్య యతః కారణంతు ధ్యేయః. బ్రహ్మసూత్రాలలో వ్యాసుల వారు అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అంటారు భగవద్ రామానుజులు. అదిగో ఆ గజరాజు మందగమనంతో స్వామిని తానే వహిస్తోందా అన్నట్లుగా ఆ అందమైనటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆహా, ఆ వెంకట విభుడు అలాంటి ఆ పరమాత్మని ఎవరు తెలుసుకోగలరు అంటే యమనేమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ యోగాభ్యాసం చేత పరమ పవిత్రమైన మనస్సు కలిగిన వారు మాత్రమే తెలుసుకోగలరా? వారు తెలుసుకుంటారు. ఏమీ తెలియని అజ్ఞుడు కూడా గ్రహించగలుగుతాడట ఎప్పుడు ఆయన దయ ఉంటే. ఆ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణి స్నానం, సద్గురో పాదసేవనం, ఆ ఏకాదశి వ్రతం, ఇవి త్రయం అత్యంత దుర్లభం. ఆయన మహాప్రసాదం ఇవన్నీ కూడా ఆ పుష్కరిణిలో 9 తీర్థాలున్నాయి. ఆ
ఆ తీర్థసేవనం చేత 7 కొండలలో ఎన్నెన్నో తీర్థాలు, వాటిల్లో 108 ప్రధానం. చక్రతీర్థం, ఆ భూతీర్థం, అవి ఆ రకరకాలుగా తుంబులు తీర్థం, శేషతీర్థం, నాగతీర్థం, ఎన్ని తీర్థాలయ్యా. ఆ తీర్థాలన్నింటిలో కూడా స్నానాదులు చేసి పరమ పవిత్రమైన సద్భావనతో ఆ దేవదేవుణ్ణి సందర్శిస్తే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడు. సత్యపరాక్రముడైన రాముడు పరమాత్ముడు అని నేను ఎరుగుదును అన్నాడు విశ్వామిత్రుడు రామాయణంలో. ఎంత అద్భుతం అది! ఆ వేదవాక్కు కూడా అలాగనే. హ్రీష్యతే లక్ష్మీశ్చపత్న్యౌ, వేదవాక్యం ఏమిటది? లక్ష్మిని సేవించాను, నారాయణుని సేవించానని శ్రీయపతిని పరమాత్మగా భావించి సేవించి కీర్తించి నమ్మాల్వారాదులు కూడా ఉయర్వరు ఉజన్నల ముడయవన్ యవనన్ అని నిస్సమాభ్యాధిక భావంచే సకల బంధాల నుండి విడివడి ఆ దేవదేవా శ్రీనివాస నిన్నే చేరుతానయ్యా, నీ పాదపద్మాలే మాకు ఆధారము అని ఇలాగా అణువులో అణువుగా ఉపనిషత్తులలో రహస్యమైనటువంటివి ఆ తెలియవచ్చినంత తేటపరతు అని అంటారు. అగ్రాహ్యం, అగోత్రం, అస్థూలం అనే విశేషణాలు కూడా ఆయన ధర్మాలే అన్నారు. ఈశావాస్యం ఇదం సర్వం, వ్యాపకత్వం, కవిత్వం, మనీషిత్వం మొదలైన ధర్మాలు ఇవన్నీ కూడా సగుణ సర్వజగద్రక్షకుడైనటువంటి సర్వేశ్వరుడు ఆనివర ఆస్థానం సందర్భంగా కర్కాటక సంక్రమణం స్వామివారు పుష్పపల్లకిలో శ్రీదేవితో భూదేవితో కూడి చక్కగా విహారం చేస్తూ ఉన్నారు. మోహిత జాంబూలద మణి కిరీటద్యుతుల్ రవికిరణంబుల క్రమ్మరింప. అదిగో ఆ కృష్ణ భగవానుడు బాల్యలీలల్ని మనం వింటే బాధలన్నీ తొలగిపోతాయి. కృష్ణ అనంటే చాలు కష్టాలన్నీ తీరిపోతాయి. నారాయణ అనంటే నరకాలన్నీ తొలగిపోతాయి. చాలా విచిత్రమైన అద్భుతమైన చిద్విలాసుడు ఆ శ్రీనివాసుని యొక్క నవరస లీలల్ని శ్రవణం చేయడం చేత, కీర్తనం చేయడం చేత, ఆయన నామాన్ని స్మరణ చేయడం చేత చాలా చిత్రమైన లీలలు కలిగినవాడు. బలిచక్రవర్తి పూర్వజన్మలో ఒక భ్రష్ట బ్రాహ్మణుడు. ఏదో ఒక చిన్న పుణ్యం వచ్చింది. యమధర్మరాజు పిలిచాడట, నువ్వు పాపాన్ని అనుభవిస్తావా? పుణ్యం ఎంత ఉందో? చాలా అల్పం, ముందు పుణ్యమే చేస్తా. ఏమి వస్తుంది ఆ పుణ్యానికి అనంటే, 1 గంట సేపు ఇంద్ర పదవి నీకు వస్తుంది అన్నాడు. అంటే ఆ ఇంద్రుడిలాగా ఇంద్రుడి పదవి ఇచ్చారు. ఆ గంటలో ఏం చేశాడు? ఆ స్వర్గంలో ఉన్నటువంటి కామధేనువు, చింతామణి, కల్పవృక్షం, ఐరావతం అన్నీ కూడా బృహస్పతి గారు రండి, వారు రండి, వీరు రండి అని అందరినీ పిలిచేసి ఆ మహర్షులకు అందరికీ దానం చేశాడు. ఒక్కటి మిగల్లేదు. గంట అయిపోయింది, ఇంకా ఏం అసలు ఇంద్రుడు వచ్చాడు, దిగవయ్యా అన్నాడు. అని అంటే సరే అన్నాడు. ఇంత ఇప్పుడు చేసిన పుణ్యానికి ఏమిటి? ఓ చాలా గొప్ప పుణ్యం, ఇంత దాన ధర్మాలు చేస్తే ఏమున్నది అని అంటే, వచ్చే మన్వంతరంలో నీవే ఇంద్రుడివి, అంతటి ఈ పాపాలన్నీ కూడా కొట్టుకుపోయాయి అన్నాడు. అదిగో అలాంటి రాబోయేటువంటి మన్వంతరంలో ఈ నమస్కారం చేస్తున్నాడే, దాసోహం కోసలేంద్రస్య. ఆ హనుమంతుడిలాగా మనం 2 చేతులు జోడిద్దాం. నిరంతరం భక్తజన సందోహం మధ్య పరమ భాగవతోత్తములైనటువంటి వారు నిరంతరం నీ పాదపద్మాలే మాకు ఆశ్రయమయ్యా అని మనమంతా
ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖశౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని పరమ భాగవతుల యొక్క పాదధూళిని శిరస్సున ధరించటానికి సిద్ధమవుతూ ఉంటారు భక్తులు. అలాంటి ఆ భక్తుల మీద వాత్సల్యంతో ఆ దాస్య భక్తికి సంకేతం హనుమ ఒక్కొక్క భక్తి మార్గాన్ని లోకంలో చూపించారు. శ్రవణం వినటం, భగవంతుని గురించి విని విని విన్నారట 86,000 మంది మహర్షులు ఆ నైమిషారణ్యంలో. పరీక్షిత్తు 7 రోజులు విని ఆ భగవతత్వాన్ని తెలుసుకున్నాడు. ధ్రువుడు 6 మాసాలు జపం చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఆయనకేం కావాలి? ఒక తులసి దళం వేస్తే ఆ రుక్మిణీదేవి కృష్ణుణ్ణి పొందిందిట. పత్రం తులసి దళం వేస్తే చాలు. పుష్పం, ఆ గజరాజు ఒక పుష్పాన్ని సమర్పించాడు. అంటే ఆ గజరాజు బాధ తొలగిపోయింది, మొసలి పట్టు నుంచి బయటపడ్డాడు. అలాగనే ఫలం, ఆ మంచి ఫలాలను అర్పించారు పరమభక్తులు. శబరి వీరంతా కూడా ఫల సమర్పణం చేశారు. ఇలాగా ఒక్కొక్క భక్తి నామస్మరణ చేశాడు. అదిగో హనుమంతుడు దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అంటారు సుందరకాండలో హనుమ. ఆ దాస్య భక్తికి సంకేతం అట. అదిగో ఆ తూర్పు దిక్కులో దర్శించిన వారికి దేవేంద్రుడిలాగా సకలైశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. దక్షిణ దిక్కులో సేవించినటువంటి వారికి యమ చర్చ, యముడి యొక్క భయం ఉన్నదట. వరుణ దిక్కు వరుణుడి యొక్క అనుగ్రహం చేత సకాలంలో వర్షాలు పడతాయి. ఇలాగా ఆయా దిక్కులలో దర్శించినటువంటి వారందరికీ కూడా ఆ దిక్పాలకులంతా కూడా స్వామివారి సన్నిధానంలో 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. అదిగో వరుణదేవుడు కదా, ఆయన కూడా స్వామికి స్వాగతం పలుకుతూ ఉన్నాడు. ఆయన గుర్తు చేస్తూ ఆయనని గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటిది. అదిగో ఆ శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనాత్మకమైనటువంటి 9 విధ భక్తి మార్గాలలో మనకు చాలా దగ్గరగా ఇష్టమైనటువంటిది గోవిందనామం. ఆ నామస్మరణాత్ అన్యోపాయం. అదిగో ఆ విశ్వరూపం, ఆ విశ్వరూపాన్ని దర్శించినటువంటి ఆనాడు యశోదమ్మ, ఆ అర్జునుడు, ఇలాగా వీరంతా కూడా అక్రూరుడు, వీరంతా దర్శించారు. అలా కౌరవ సభా మధ్యలో ఆ ధృతరాష్ట్రుడు, వీరంతా ఆ విశ్వరూపాన్ని దర్శించారని ఒక్కసారి మనల్ని ఆ విశ్వరూప సందర్శనం చేయమని ఆ విరాట్ విశ్వరూపాన్ని భావన చేస్తూ మనం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఆ విష్ణు సహస్రనామం 1000 నామాల వెన్నుడా నేను నుతించ నేనంతవాడా కానిమ్మని అని వదకవితా పితామహుడు అంటారు. మహిత జాంబూనదమణి కిరీట జ్యుతుల్ రవి కిరణమ్ముల క్రమ్మరింప నవరత్నమయ దివ్య నక్ర కుండల కాంతి గండ భాగంబుల మిండుకొనగా కంఠభాగ విలగ్న కౌస్తుభమాణిక్య దీధితుల్ దిక్కుల తేజరిల్లా రమణీయ మౌక్తిక రత్నహార వినూత్న తరళ జ్యుతుల నభస్థలము నిండా యురమునందల మేల్మంగం మురుపు సూప నిలిచియున్నట్టి నీ మూర్తి కొలుతునెప్పుడు శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాన్యేశ వెంకటేశ. పంకజాత భవాన్యేశ శతకంలో ఒక భక్తుడు ఆ దివ్యమైన దీధితులు, ఆ
కిరీటధారి అయినటువంటి పాదాది మూర్ధ్ని పర్యంతం దర్శించినటువంటి ఆ భక్తులకు ఎంత అద్భుతమైన ఆనందకరమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైన కోమలమైన శ్యామలమైన ఆ వైభవ స్ఫూర్తి ఆ శ్రీనివాసమూర్తి సర్వమానవులకు అనుగ్రహించుగాక అని భావన చేస్తాం మనం అందరం. ఈ భూమి మీద నిలిచిన సర్వమానవులకు కూడా నీ పాదాలే ఆశ్రయమయ్యా. ఇతడొకడే సర్వేశ్వరులు సిత కమలాక్షులు శ్రీ వెంకటేశులు అని ఆ పదకవితా పితామహుడు నవమోహనాకారుడుగా స్మరిస్తాడు. అదిగో 9 తీర్థాల సంగమం సరస్వతీ నది ప్రాధేయపడి తపస్సు చేసి శ్రీవారి అనుగ్రహాన్ని పొంది ఇక్కడ స్వామి పుష్కరిణి తీరంలో పరమాత్మ విహరించేట్టుగా ప్రార్థనలు చేసిందిట. ఆమెను అనుగ్రహించారు. రామావతారంలో కృష్ణావతారంలో అనేక అవతారాలలో ఆయన అందరికీ వరాల్ని గుప్పించినవాడు వరదుడట. ఈ కలియుగంలో అడుగుబడుగు అంతా ఇక్కడ ఈ కలియుగంలో మనల్ని అనుగ్రహించడానికి దిగి వచ్చిన కారుణ్య రసమూర్తి ఆ శ్రీనివాస స్వామి. స్వామి నీకు శరణయ్యా, నీవు తప్ప మాకు మరెవ్వరూ లేరు. నీవే తల్లివి తండ్రివి గురుడవు దైవము సమస్తము సఖుడవు నీవే. కృష్ణ నవమోహన కారణత జన మందార సర్వలోకాధార శరణు శరణు కంచనాచల ధీర కందర్ప సుకుమార జలనిధి గంభీర శరణు శరణు భవలతైక లవిత్ర పరహిత చారిత్ర సురగణాహిత జైత్ర శరణు శరణు కరుణారసాపాంగ ఖగనాయక తురంగ కరధృతోగ్రరథాంగ శరణు శరణు నీకు శరణని వేడద లోకనాథ కరుణ చూడుము నన్ను సురశరణ్య శేషశైలగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఆ పుష్పమనేటువంటిది సుకుమారమైనది, మృదువైనది, కోమలమైనటువంటిది. అట్టి పద్మాన్ని సరోవరంలో నిలిపి అమ్మ కోసం తానే ప్రార్థించాడట. ఎంత విచిత్రం, ఎంత అద్భుతం. అట్టి స్వామిని వేడుకొందాం, ఆశ్రయిద్దాం. గోవింద. ఎంత మహిమో నీది, ఎంత మహిమో, ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమో. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో, ఎంత మహిమో. నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సారెకు తర్కవాదాల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో.
రూపపు సామర్థ్యాన మెరసి తెలియరాదు, ధిక్కరించి నేర్పుల తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు, వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు, మొక్కి నీకు శరణంటే ముందర నిలుతూ. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు, చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో. చలరేగి తపములు చేసిన నెరగరాదు, ఇలా నిన్ని చదివిన ఎరగరాదు. చలరేగి తపములు చేసిన ఎరగరాదు, ఇలా నిన్ని చదివిన ఎరగరాదు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల, నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు కక్కున కృప సేతువు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల, కొలిచితే చాలు గక్కున కృపసేతువు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు, చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో, ఎంత మహిమో నీది, ఎంత మహిమో. అచింత్యమైన, అద్భుతమైన, అప్రాకృతమైన దివ్యమైనటువంటి అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడు అని స్వామిని కీర్తిస్తారు. ఆయన రూపం అప్రాకృతమైనటువంటిది. శిరం వజ్రకిరీటం, వదనం శశిపూర్ణ ప్రకాశం, హాలే కస్తూరి శ్రీగంధ తిలకం, కన్నం వజ్రకుండల శోభితం, నాసికా సువాసిత పుష్పదరం, నయనే రవి శశిమండల ప్రకాశం, కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం, హృదయే శ్రీనివాస మందిరం, కరం కరుణాభయ సాగరం, భుజే శంఖచక్ర గదాధరం, నాగాభరణధారిణం, సువర్ణ యజ్ఞోపవీత భూషణం, సర్వాంగే సర్వపీతాంబరధరం, పాదం పరమానందరూపం, సర్వం స్వర్ణమయం నామితం, శ్రీవేంకటేశం శ్రీనివాసం తిరుమలేశం నమామి. శ్రీవేంకటేశం అని భక్తులు అనుభూతిని పొందుతారు, ఒక దివ్యానుభూతిని పొందుతారు. తమ శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదులుతారు. ఆ సర్వవ్యాపకమైనటువంటి దివ్యతత్వాన్ని ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అందుకునే ప్రయత్నం చేసి పరమానందంతో నిండిపోతాయట. అలాంటి ఆ వజ్ర కిరీటధారి అయినటువంటి ఆ వైకుంఠ హస్తం శరణన్న వారికి వరాన్ని ఇస్తాడు అని చెప్పేటువంటిది వైకుంఠ వరదహస్తం. భక్తకోటి కోర్కెలను తీర్చేటువంటిది సమస్తం కూడా. అలాంటి ఆ దివ్య రూపాన్ని భావిస్తే ఎంత ఆనందం కలుగుతుందో.
మానవుడు ఆనందం కోసమే అన్ని పనులు చేస్తాడు, కానీ ఆ ఆనందం అనేటువంటిది పరమాత్మ స్వరూప సందర్శనం చేత మాత్రమే కలుగుతోంది అని మనకు శృతి స్మృతి ఇతిహాస పురాణ వాన్మయం భక్తుల అనుభవాలు ఆళ్వారులు ఆచార్యులు ఆగమాలు అన్నీ కూడా ప్రబోధిస్తూ ఉన్నాయి. అందువలనే ఈ దివ్య పావన స్వరూపుడైనటువంటి వెంకటాచలపతిని దర్శిస్తూ ఒక్కొక్క అడుగు ఆయన సేవలో వేస్తూ ఉంటే, ఆయన వెంట నడిస్తే ఒక్కొక్క అశ్వమేధ యాగం శ్రౌత యాగాలు చేసిన ఫలితం కలుగుతోందని కూడా ఆగమ శాస్త్రాలు చెబుతాయి. ఆ స్వర్ణ కన్న పవిత్ర పత్రాలు భక్తుల విన్నపాల్ని చక్కగా వినటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారట. ఆ శంఖం అనేటువంటిది, ఆ మధురాధర ముఖపూరిత శంఖనాదాలు మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను దూరీకరించే మంగళకర నినాదాలు చేస్తాయి ఆ శంఖనాదాలు. ఆ వజ్ర కిరీటం శ్రీపతి భూపతి ఆయన మహారాజు చక్రవర్తి సార్వభౌముడు కలియుగ సార్వభౌముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన దర్శనం రాజయోగ సంప్రాప్తి సంపత్తిని కలిగిస్తోంది. వక్షస్థలంలో ఆ శ్రీదేవి భూదేవి ఇప్పుడు మరలా ప్రత్యేక రూపాన్ని పొంది అటు ఇటు మనకు మధ్యలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటే ఎంత నయనానందకరమైనటువంటిది ఈ సన్నివేశం. అందువల్లనే ఆ స్వామి యొక్క ఆ వెంకటాచల క్షేత్రం అడుగు పెడితేనే చాలు ఎన్ని తీర్థాలో ఆ తీర్థ సేవన ఫలం కలుగుతోంది స్వామి సందర్శనం చేత. కుబేర తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ, అగ్ని, యమ, వశిష్ఠ, వరుణ, వాయు, సరస్వతి ఈ తీర్థాలు అన్నీ కూడా సమస్త శుభాలను కలిగిస్తాయి. సమస్త దానాలు చేసిన ఫలితాలు కలుగుతాయి. కుమార తీర్థం, తుమ్మురు తీర్థం, ఆకాశగంగా, పాండవ తీర్థం, పాప వినాశనం, దేవతీర్థం, షట్తీర్థాలు ఉంటారు. కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసి ఆ స్వామిని సేవించాడట. తుమ్మురుడు అనేటువంటి ఆ నారదుని స్నేహితుడు గానంతో ఆ ఒక రాజుని మెప్పించి వీణని పొందితే విష్ణుగానం చేసిన నోట ఇతరులని పొగడటం వల్ల మహిమలు కోల్పోయి భూమి మీద పడమని శపిస్తే ఆ శాప విమోచనం కోసం నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపించాడు తుమ్మురుడు. ఆయనకు దర్శనమిచ్చాడు ఫాల్గుణ పూర్ణిమ రోజున. అందువలన తుమ్మురు తీర్థం అన్నారు. ఆకాశగంగా ఒక బ్రాహ్మణుడు గాడిద ముఖాన్ని పొందితే ఇక్కడ స్నానం చేసి మళ్ళా పూర్వరూపం పొందాడు. అలాగ పాండవ తీర్థం, పాండవులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్వామిని సందర్శించేవారట. పాప వినాశనం భద్రమతి అనేటువంటి ఆయన స్నానం చేసి తనకు దానం వల్ల సంక్రమించిన భూమిని దానం చేస్తే ఆ పాపమంతా పోగొట్టుకున్నాడు. ఇలాగ దేవతీర్థం వరాహస్వామికి వాయవ్య దిక్కులో ఉంటుంది. అక్కడ దేవతలంతా మౌన దీక్షతో తపస్సు చేసి స్వామి దర్శనం, సప్త ఋషులేమిటి, సూతుల వారేమిటి, సమస్తమైనటువంటి మహర్షయాదులంతా వచ్చి సందర్శించి వారి అనుభూతిని అక్షర రూపంలో అందించారు. అందువలనే ఆ వేదమూర్తిగా తపోమూర్తిగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపం స్నాన ఫలాన్ని కూడా ఆయా తీర్థాలలో చక్కగా చెప్పారు. కపిల తీర్థం, చక్రతీర్థం, అహల్యా సంగమం వల్ల ఇంద్రుడు ఇక్కడ ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు, చక్రతీర్థము. విశ్వక్సేన తీర్థం, ఆ దుర్వాస మహర్షి తపోభంగాన్ని ప్రయత్నించిన కుంతల అనే అప్సరస శాపగ్రస్త కిరాత స్త్రీగా పుడితే వరుణానుగ్రహం వల్ల విశ్వక్సేనుడు పుట్టాడు. ఆయన విష్ణు సాన్నిధ్యం దేవసేనాధిపత్యాన్ని పొంది శ్రీవారి ఆలయంలో దక్షిణాభిముఖంగా ఆయన సేవ చేస్తుంటారు. పంచాయుధాలు కూడా ఇక్కడ తీర్థాలుగా వచ్చాయి. సుదర్శన తీర్థమే చక్రతీర్థం, పాంచజన్య తీర్థం. అదిగో సుదర్శన పాంచజన్యాలతో ఉన్న స్వామివారిని దర్శిద్దాం. ఆ పుష్ప పల్లకిలో ఉన్నటువంటి కౌమోదకి, నందక తీర్థం, శాంగం, ఇలా పంచాయుధాలు. అలాగనే అగ్నిదేవుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు. సర్వతీర్థస్వరూపుడైనటువంటి దేవదేవుణ్ణి మనం దర్శిద్దాం.
గోవింద.
జగద్రక్షక గోవింద 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 అనే దివ్యనామాల్ని అశేష భక్తజనానీకమంతా కూడా విశేషమైన భక్తితో స్మరిస్తూ ఉంటే ఈ రోజున ఆనివర ఆస్థానం అంటే ఆనిమాసమని ఆ సౌరమానాన్ని అనుసరించి దక్షిణాయనం కర్కాటక సంక్రమణం సంక్రాంతి ఈరోజు విశేషించి శ్రీవారు తాను ఈగలమాలని ధరిస్తాడు. ఆ భక్తవత్సలుడు కదా ఆ దేవదేవుడు. ఈ రోజున ఈ ఆనివర ఆస్థానం ఉదయం స్వామి సన్నిధానంలో జరిగింది. పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చాలా లత్సన అనేటువంటిది ఆనాడు ఏనాడో 90 ఏళ్లకు పైన ఈనాడే ఆ నూతనమైనటువంటి ఆ ఉత్సాహంతో క్రొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి రోజు కాబట్టి ఆనివర ఆస్థానం చాలా విశేషమైనది. మనం ఈరోజు ఉదయాన్నే చెప్పుకొని ఉండొచ్చు. అలాంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపమే కాదు ఈరోజు విశేషమైన మాలికని కూడా ధరిస్తాడు. ఈ పుష్ప పల్లకిలో శ్రీదేవితో భూదేవితో కూడి విహారం చేసేటువంటి స్వామి వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆప్త శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాకు శష్టలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను దూచి విభుడప్పుడ ఇచ్చు ననూన సంపదల్. అదిగో ఆ భక్తజన సందోహం ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క అనుభవం ఎవరి అనుభవం వారిదే. ఆ భక్తజనమందారుడైనటువంటి ఆ భాగవతోత్తములకు పరమానందాన్ని కలిగించేటువంటి ఆ స్వామి బాల్య స్నేహితులు కుబేరుడికి ఉండే అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చారట. తాను మాత్రం కుబేరుడికి అప్పుబడ్డానని ఇక్కడ ఉండి మన కోసం ఇలాగ ఒక లీలా విలాసాన్ని చూపించేటువంటి స్వామి నీ బాల్య స్నేహితుడే కదయా. ద్వారవతిలో భోజులు ఋష్ణులు అంధకులనే యదువీరులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన భక్తుల కోర్కెను తీర్చేటువంటి వాడు. అదిగో ఈగలమాలను ధరించినటువంటి ఆ స్వామి వజ్రఖచితమైన కిరీటంతో రత్నాల హారాలతో వజ్రమణి ఖచిత వైడూర్యాది ఆ సమస్తమైనటువంటి దివ్యకాంతులు వెదజల్లేటువంటి ఆభరణాలని ధరించి తన పాదపద్మాలను ఆశ్రయించడానికి సంసిద్ధమయ్యేటువంటి భక్తజనులని అనుగ్రహించడానికి వరదుడుగా వెంకటరమణుడిగా సంకటహరణుడిగా లయాస్వరూపునిగా దేవదేవునిగా దేవతా సార్వభౌముడుగా పురాణ పురుషుడుగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఆ శేష భక్త జనానీకం మధ్య కలియుగా ప్రత్యక్ష దైవమైనటువంటి కామితార్థ ప్రజలు కొండల కోనేటి రాయుడు కదులుతూ ఉంటే ఆహా మృదు మధుర మనో ఈతి తరంగాలతో కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్ సమయంబునన్ నిజపాదాబ్జాతమ్ములుల్లంబులో తలపన్నంతనమిచ్చి యాత్తిహరుడై తన్నైన నిత్యుల్ సునిశ్చల భక్తిని భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. ఇది కూడా భాగవతం చెప్పే మాటే. తనను తానే ఇచ్చుకుంటారట. అంతటి పరమదయ ఇంతకుముందు ఏ అవతారంలో లేదు. ఇప్పుడున్నటువంటి ఆ దయాస్వరూపుడని ఆ మహానుభావుడు అదిగో ఆ విశ్వరూపుడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని ఆ మహానుభావుడైనటువంటి వేదాంత దేశికులు వారు ఆ దేశిక స్వామి దయా తరంగాలతో ఏ విధంగా ఉంటారో దయాశతకంలో స్వామి అద్భుతంగా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం అని అద్భుతంగా వర్ణిస్తాడు. భగవంతుడి యొక్క గొప్పతనం ఎలాగంటే ఆ కుచేరుడి పత్ని బాల్యసఖుడైన కృష్ణుని దగ్గరికి పంపిస్తూ భగవంతుడి స్వభావాన్ని చెప్తోంది. దీంట్లో ఇందాక చెప్పుకున్న పద్యంలో ఎంత అద్భుతంగా చెబుతాడు అయ్యా.
ఆ ఆర్తులకు దిక్కైనటువంటి వాడట. ఆర్తితో ఒక్కసారి కృష్ణా అని కేక వేస్తే నేనున్నానంటాడు. ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా? అక్రూరుణ్ణి అనుగ్రహించలేదా? ఆ నిండు సభలో నాకు దిక్కు లేదయ్యా అనంటే కృష్ణా ద్వారకవాస శంఖచక్ర గదాధారి అని కేక పెడితే ఆ గోవిందా అని కేక పెట్టిన దానికి నేను రుణపడిపోయాను, ఏమిచ్చినా తీరదన్నాడు కృష్ణుడు భారతంలో. అందువలనే దశాశ్వమేధి 10 అశ్వమేధయాగాలు చేసిన వాడు కూడా మళ్ళా పుడతారట. కానీ కృష్ణ ప్రణామి నా పునర్భవాయ. అదిగో ఆ పుష్కరిణి చెంత దేవదేవుడికి నక్షత్రహారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మానవులు కూడా వారికి అందరికీ శుభం కలగాలి అని 27 నక్షత్రాల్లోనే ఉంటారు అందరూ సర్వమానవులు. వారు ఎక్కడి వారైనా ఎవరైనా ఏ ప్రాంతమైనా ఏ ధర్మంలో ఉన్న వారందరికీ శుభం కలగాలనే మనం ఆకాంక్షిస్తూ ఆ అర్చకస్వామి వైఖానస భగవత్శాస్త్ర కోవిదులైనటువంటి 12 ఊర్ధ్వపుణ్యధారి అయి ఆ దేవదేవుడికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ కలలో కూడా తనను స్మరించలేని బలహీనుడు కూడా కనీసం ఆపత్ సమయంలో అయినా తన పాదపద్మాలను హృదయంలో ధరిస్తే చారట. అదిగో ఆ పుష్కరిణి, స్వామి పుష్కరిణి సమస్తమైనటువంటి నదీ నదములకు స్వామిత్వాన్ని వహించేదిట ఈ స్వామి పుష్కరిణి. ఒకానొక కాలంలో సరస్వతీదేవి ప్రార్థించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది వచ్చినదిట. శేషాచల క్షేత్రానికి ఒక మకుటాయమానమైన స్థితిలో నీ దక్షిణ భాగంలోనే నేను కొలువై ఉంటానని 3.5 కోట్ల తీర్థాలు అన్నీ కూడా ఈ స్వామి పుష్కరిణి స్నానం చేత ఆ తీర్థ సేవనం చేత పాపాలు తొలగిపోతాయి అని కూడా వరాన్ని ఇచ్చాడు ఆ స్వామి. అదిగో అంతటి అద్భుతమైనటువంటి స్వామి. ఈ పుష్ప పల్లకిలో చూసిన వారి పుణ్యమే పుణ్యం. వారందరికీ కూడా ఆ మహావిష్ణువు అత్యంత అనుగ్రహాన్ని కలిగిస్తాడు. కనుక అలాంటి ఆ దివ్యమైనటువంటి మహాపాతక యుక్తోవా సర్వపాతకై ఆ స్వామి పుష్కరిణిలో ఒక్క మునక వేస్తే సర్వపాపాలు తొలగిపోతాయిట, ప్రక్షాళనమవుతాయి, ధర్మమైన కోరికలు నెరవేరుతాయి, ఈ జ్ఞానం కలుగుతోంది. స్తువంతి చ ప్రశంసతి స్పృశంతి చ నమంతి చ. యాతనామయమైన ఈ స్థానం నుంచి విముక్తి కలుగుతోందని కూడా చెప్పారు ఆ తీర్థాలలో. అందువలనే స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత అన్నారు. అట్టి స్వామిని మనం ఆశ్రయిద్దాం. గోవింద. విన్నపమిదే నీకు వేవేలు విధముల, విన్నపమిదే నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిదే నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో.
నమోనట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీ ఉన్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరుకొన్నవానిగాచినట్టు కోవిదుడా కొన్నవానిగాచినట్టు నావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యను పాదమునాగాచినట్టు పనివడి అహల్యను పాదమునాగాచినట్టు నలిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద
నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన